సో హే గైస్, వాట్సాప్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. చాలా రోజుల తర్వాత బ్లాగ్ తీస్తున్నా. అండ్ ఈరోజు ఏడికి పోతున్నాం అనుకుంటురా? మనమైతే ఇగో కర్ణాటక గురు దత్తాత్రేయ స్వామి టెంపుల్కి అయితే పోతున్నాం. ఇప్పుడు నేను డాడీ ఇద్దరం కలిసి. సో యాక్చువల్లీ ట్రైన్లో పోదాం అనుకున్నాం, కానీ సడన్గా ప్లాన్ అయ్యింది, ట్రైన్ టికెట్స్ దొరకలే. సో బస్సులో అయితే పోతున్నాం నేను డాడీ. ఇక ఆల్మోస్ట్ అయితే ట్రైన్లోనే ట్రై చేసినాం, ఇక ట్రైన్లో మంచి కంఫర్ట్ ఉంటుందని, కానీ దొరకదే. మళ్ళీ రెడ్ బస్ అభి బస్లో పోయి టికెట్లు చూసినాం, కానీ అవి ఎట్లయినా మార్నింగ్ నడవవు. కానీ మనం మార్నింగ్ నైట్ వెళ్దాం అనుకున్నాం. నైట్ వేరే పని మీద డాడీ లేట్ అయిపోయింది ఆడ, అంటే నైట్ వెళ్ళిపోతుండే. సో అట్లా లేట్ అయిపోయినందుకు ఈరోజు ఎర్లీ మార్నింగ్ పోతున్నాం మనం. ఎర్లీ మార్నింగ్ నీటికి వెళ్ళి బస్ స్టాప్కి వెళ్ళి బస్కి వెళ్ళి సీదా కర్ణాటక. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా మీకు, మన యూట్యూబ్ ఛానల్లో 100 సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయిపోయినారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రీచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ సపోర్టింగ్ దిస్ మచ్. ఇంకా చాలా రీచ్ అయ్యేది అవుదాం, ఇంకా సపోర్ట్ చేయరు. మీకు మంచి మంచి కంటెంట్లు తీసుకొని వస్తా, ప్రాంక్స్ కానీ, ఛాలెంజెస్ కానీ, ఇంకా ఎంటర్టైన్మెంట్ కానీ, మంచి మంచి ఎక్స్క్లూజివ్ కంటెంట్లు తీసుకొని వస్తాం మీకోసం ఎంటర్టైన్ చేయనీకే. సో మీకు మా ఛానల్కి వస్తే ఎక్కడ బోరింగ్ అని అనిపించదు, అట్లా తీసుకొని వస్తాం అప్కమింగ్లో. సో ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఫైనల్లీ మనం అయితే వచ్చేసాం శ్మశాన్ ఘాట్, బస్ స్టాప్ కి. ఇక పోదాం మనం బస్లా. ఇక శ్మశాన్ ఘాట్ ఎందుకు అన్నాను అర్థమై ఉన్నట్టుంది అందరికి. నేను మా డాడీ ముందే అన్నాడు, బస్లో వద్దు డాడీ, ట్రైన్లో పోదాం అని. కానీ మా డాడీ వినలేదే. ఏం చేద్దాం, మీకు ఇప్పుడు పోయి వెతకాలి బస్సు ఎక్కడ ఉందో. ఆ బస్సు మంచి సేఫ్గా తీసుకుపోతాడా తెలియదు. బాయ్ గంగాపూర్ బస్ ఎక్కడ? ఇంకా నేనా వచ్చేసింది, మా సాగుబి వచ్చేసింది. ఇగో ఇదే బస్లా చూడరి, ఇగో వచ్చేసినాం మేము బస్లా. ఇక కిటికీ పక్కనే కూర్చుంటా, ఏమైనా అయితే ఇగో కిటికీలోకి వెళ్ళి దొంకేస్తా. ఓ బాయ్ మెల్లగా మా బస్సు రివర్స్ పోతుంది, నువ్వు అట్లా వచ్చేసి ఎట్లా? ముందే కాదు. ఇంకొకటి, ఓ మై గాడ్, వాట్ ఈస్ దిస్? బ్యాక్ టు బ్యాక్ 2 buses. సో ఫైనల్లీ మన బస్సు లాభకాడ అయితే ఆగింది తినడానికి, బ్రేక్ కోసం. సో ఇక మనమైతే బయట ఏం తినాం, డాడీ ఉంటే ఇంట్లోనే మొత్తం ప్యాక్ చేసి తీసుకొచ్చినాం. చపాతీ, బెండకాయ, ఇంకా పులిహోర మొత్తం. ఇక స్టఫ్ అయితే మన వెంబడే ఉంది, ఇక బయట తీసుకోవాల్సింది ఏం అవసరం లేదు ఇక. సో ఇక డాడీ అయితే వస్తారు. సో తినేసి మళ్ళీ స్టార్ట్ అవుతాం. మీకు పాదయాత్ర అంటే ఏందో తెలుసా? పాదాల మీద నడిచి యాత్ర పాదయాత్ర అంటారు. సో వచ్చేసినాం మన లొకేషన్కి. ఇగో ఈడ ఇప్పుడు స్ట్రేట్ పోయి రైట్ తీసుకుంటే స్నానం చేసుకునే ప్లేస్ ఉంటుంది. ఇక్కడ స్నానం చేసుకొని మనం పోవాలి. సో కార్తీక పౌర్ణమి రోజు అందరు ఈడనే దీపాలు వెలిగిస్తారు అనమాట. చూడురి. ఇక మేము వస్తున్నామని వర్షం ఎగ్దం పడింది. ఇక సైడ్ ఆగినాం వర్షం పడిందని. ఇక వర్షం తక్కువ అయిపోయినాక వచ్చినాం. ఇగో ఈడ మెయిన్ టెంపుల్ అనమాట, గురు దత్తాత్రేయ స్వామిది. ఈడైతే రష్ మస్తు ఉంటారు కార్తీక పౌర్ణమి రోజు కానీ, అమాస రోజు కానీ, పున్నం రోజు కానీ. ఎందుకంటే ఆరతి ఇచ్చేటప్పుడు మస్తు ఉంటుంది లోపల. చూపెడతా మీకు లోపల పోయినాక. దిస్ ఈజ్ హౌ ద నైట్ వ్యూ ఆఫ్ ద టెంపుల్ ఇన్సైడ్. ఆరతి ఉంటే మంచిగా ఉంటుండే. ఆరతి టైం అయిపోయిందంట. ఇక ఆరతి టైంలో మీకు మీ దాంట్లో ఏమైనా చేతబడి కానీ, ఏమైనా మీ దాంట్లో శని కానీ ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది ఆరతి టైంలో మీకు. సో మన ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఈడికెళ్ళి సలేశ్వరం అయితే పోతున్నాం మనం ఈడికెళ్ళి. సో పోయినాక చూపెడతాం మీకు. సలేశ్వరం టెంపుల్కి వచ్చేసినాం మనం అయితే. ఇక ఈ టెంపుల్ లాస్ట్ అనమాట. ఇప్పుడు ఎవరు పబ్లిక్ అంతా లేరు నైట్ టైం అని. ఇంకా ప్లస్ ఏంటంటే మేము వచ్చేటప్పుడు ఫుల్ వర్షం పడ్డది. ఇక ఇప్పుడు ఈడ వచ్చినాక వర్షం లేదు, లేదంటే ఫుల్ పబ్లిక్ ఉంటుండే ఈడవి. ఇక పబ్లిక్ లేనందుకు మాకు దర్శనం అయితే జల్దీ అయిపోయింది. సో చూడురి. ఫైనల్లీ మన దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇక పోతున్నాం మళ్ళీ రిటర్న్. ఫస్ట్ ఈడికి పోయి ఫస్ట్ ఏమైనా తినాలి, తిన్నాక ట్రైన్ ఎక్కాలి, ట్రైను బస్సు చూడాలి. ఇగో
మా బాయ్ అయితే ముంగట పోతుంది. వెల్కమ్ బ్యాక్ టు డే 2 ఆఫ్ ది వ్లాగ్. ఇక ఫైనల్ ఇంటికి అయితే వచ్చేసినాం. మార్నింగ్ 5 o'clock వచ్చినాం. ఇక పనుకొని టైం వచ్చేసి 1:35 అవుతుంది. పనుకొని 1:35 అయితే లేచినాం. నైట్ తీద్దాం అనుకున్నా వీడియో, కానీ అస్సలు ఛాన్స్ లేకుంటే ఫుల్ టైర్డ్ అయిపోయినా అని ట్రైన్లోనే అనుకున్నా, రైల్వే స్టేషన్లో కాదు. ఇక మనకి నైట్ ట్రైన్ వే మస్తు డిలే అయింది, 1.5 hour ఏం డిలే అయింది. 11 o'clock ట్రైన్ ఉండేది, 12:40 ఏమో వచ్చింది. ఇక మళ్ళీ ట్రైన్ ఎక్కి నాంపల్లికి పోయినాం. నాంపల్లికి వెళ్ళి ఇక MGBS బస్ స్టాప్ పోయి ఆడికి వెళ్ళి బండి తీసుకొని ఇంటికి వచ్చేసరికి ఇక 5:30 అయింది. ఇక పనుకొని ఇక ఇప్పుడు లేచినాం మనం. ఇక పోయి ఫ్రెష్ అప్ అవ్వాలి. ఇక ఫ్రెష్ అప్ అయ్యి ఏమైనా తినాలి ముందు. అండ్ ఇంకొకటి ఏంటంటే మాకు దర్శనం దొరకదు అనుకున్నాం. ఇక ఫైనల్లీ దేవుని దయ వల్ల అయితే దర్శనం బి మంచి దొరికింది, మంచి అయ్యింది మాకు. సో ఈడికెళ్ళి చేద్దాం మన బ్లాగ్. అండ్ మీకు కనుక బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. See you in the next vlog. Bye. Check the mic and make sure it sound right, boys.